హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. 1975 జూలై 24న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో నాగర్కోయిల్ అనే గ్రామంలో ఆంటోనీ పిల్లై దంపతులకు జన్మించాడు విజయ్ ఆంటోనీ అలియాస్ విజయ్ ఆంటోనీ సిరిల్ రాజా. విజయ్కి ఒక చెల్లెలు ఉన్నారు. విజయ్ ఆంటోనీ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. విజయ్ వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. విజయ్ నాన్నగారు మాత్రం విపరీతంగా త్రాగేవారు. ఆయన ప్రతిరోజు తాగడం వలన ఇంట్లో రోజు గొడవలు జరుగుతుండేవి. ఒకరోజు విజయ్ అమ్మనాన్నలకి పెద్ద గొడవ జరిగింది. వాళ్ళ నాన్నగారు దాన్ని అవమానంగా భావించి సూసైడ్ చేసుకున్నారు. అప్పటికి విజయ్కి 7 సంవత్సరాలు, వాళ్ళ చెల్లెలికి 4 సంవత్సరాలు. అప్పటి నుండి విజయ్ ముభావంగా ఉండేవాడు. తండ్రి మరణం తర్వాత వాళ్ళ అమ్మగారే ఉద్యోగం చేసుకుంటూ పిల్లలిద్దరిని చదివించారు. విజయ్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత సెయింట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. విజయ్కి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. ఇంటర్ ఎస్టీ జాగ్వియర్ కాలేజీలో పూర్తి చేశాడు. ఆ తర్వాత నాగర్కోయిల్లో ఉన్న లోయోలా కాలేజీలో చేరి సైన్స్ విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి మ్యూజిక్ షోస్ ఇస్తుండేవాడు. డిగ్రీ పూర్తయ్యాక సినీ ఫీల్డ్కి వెళ్ళి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఎలా వెళ్ళడం, ఎవరిని కలిస్తే అవకాశాలు ఇస్తారు, ఇలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు. ఒకసారి తనలాగే మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న కుర్రాళ్ళందరినీ కూడగట్టి ఒక బ్యాండ్ని అద్దెకి తీసుకొని ఒక ప్రదర్శన ఇచ్చాడు. ఆ ప్రదర్శన ఒక అతను చూసి విజయ్ని పట్టుకొని, "నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, మద్రాసులో ఉన్న సినీ ఫీల్డ్లో" అని చెప్పాడు. చెప్పి వదిలేయకుండా అతను రాధికా గారి రాడాన్ సంస్థలో తనకి తెలిసిన వాళ్ళుంటే రికమెండేషన్ లెటర్ ఇచ్చి విజయ్ని మద్రాసు పంపించాడు. రాడాన్ సంస్థ మేనేజ్మెంట్ వారు ఆ లెటర్ చూసి విజయ్లో ఉన్న టాలెంట్ని 3 రోజులు పరీక్షించారు. ఆ తర్వాత రాధికా గారికి విషయం చెప్పారు. ఆమె మేనేజర్ని పిలిపించి, "మన సంస్థలో ఇతనికి తగ్గ వేకెన్సీ ఏదైనా చేర్పించండి" అని చెప్పారు. అప్పుడు అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్గా విజయ్ ఆంటోనీని చేర్పించారు. అక్కడ సౌండ్ ఇంజనీర్గా చేసుకుంటూనే మ్యూజిక్లో మెలకువలు కూడా నేర్చుకునేవాడు. 1997లో రాడాన్ సంస్థలో చేరి కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే సోలో సౌండ్ ఇంజనీర్ స్థాయికి వెళ్ళాడు. తన ప్రతిభ నచ్చి రాడాన్ సంస్థలో రాధికా గారు చిన్న పాప పెరియ పాప అనే సీరియల్ సీజన్ 1కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఆ సీరియల్ 2002లో టెలికాస్ట్ అయింది. మామూలుగా సీరియల్స్కి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ బయట నుండి బిట్స్ని వాడతారు. కానీ విజయ్ ఆంటోనీ అలా చేయలేదు. సొంతంగా మ్యూజిక్ కంపోజ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఆ డెడికేషనే రాధికా గారికి నచ్చింది. ఇలా సీరియల్ చేసుకుంటూనే సినీ ప్రయత్నాలు కూడా చేసేవాడు. సినీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు పరిచయం అయ్యారు. చంద్రశేఖర్ గారు హీరో విజయ్ నాన్నగారు. ఈలోగా 2003లో విజయ్ ఆంటోనీకి కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ఒక సంస్థలో అవకాశం దొరికింది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఒకసారి విజయ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్ విన్నారు. అది నచ్చడంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న శుక్రన్ అనే సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు విజయ్ ఆంటోనీ పిలిపించి, "నేను నీకు అవకాశం మాత్రమే ఇస్తున్నాను, నిరూపించుకోవలసిన బాధ్యత నీదే" అన్నారు. విజయ్ ఆంటోనీ చంద్రశేఖర్ గారు ఇచ్చిన ఆఫర్స్కి చాలా సంతోషించి తనను తాను నిరూపించుకుంటాను అని చెప్పాడు. శుక్రం సినిమాలో మొత్తం 10 పాటలుంటే అందులో 4 పాటలకి విజయ్ ఆంటోనీ లిరిక్స్ కూడా రాశాడు. అలాగే అందులో ఒక పాట కూడా పాడాడు. అయితే 10 పాటల్లో 2 రిపీట్గా ఉంటాయి. పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని విజయ్ ఆంటోనీ ఎదురు చూశాడు. అయితే శుక్రన్ సెన్సార్ ఆఫీస్ వరకు వెళ్ళడం, సెన్సార్ వారు ఏదో ఒక కట్ చెప్పడం చేసేవారు. మొత్తం ఆ సినిమాకి 22 సార్లు సెన్సార్ వారు అబ్జెక్షన్ చేశారు. దాంతో 2 నెలలు ఆలస్యమైంది. చివరికి ఆ సినిమా 2005 ఫిబ్రవరి 18న విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. విజయ్ ఆంటోనీ పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈలోగా తను ప్రేమించిన ఫాతిమా గారిని వివాహం కూడా చేసుకున్నాడు. తర్వాత డైరెక్టర్ శశి విజయ్ ఆంటోనీని పిలిచి మరీ డిష్యూమ్ సినిమాకి సోలో మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం కల్పించాడు. డైరెక్టర్ ద్వారకీ రాఘవన్ పిలిపించి ఇరువల్ ముట్టుం అనే సినిమాలో సాంగ్స్ కంపోజ్ చేసే అవకాశం ఇచ్చాడు. అదే సమయంలో విజయ్ ఆంటోనీ మరోపక్క నటుడిగా కూడా ప్రయత్నించడంతో ఎస్ఎస్ స్టాన్లీ అనే దర్శకుడు కిలక్కు కాదల్ కారై సాలై అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చాడు. ఈ 3 సినిమాలు 2006లో విడుదలయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్గా ఒక సినిమా, మ్యూజిక్ కంపోజర్గా ఒక సినిమా, ఆర్టిస్ట్గా ఒక సినిమా. ఈ 3 సినిమాలు ఒకే సంవత్సరం విడుదలవడం, 3 సినిమాలకి మంచి రెస్పాన్స్ రావడంతో విజయ్ ఆంటోనీకి కొంత పేరైతే వచ్చింది. అవకాశాలు కూడా మెల్లిగా పెరిగాయి. అలాగే TN07AL 4777 సినిమాలో ఒక సీన్లో కూడా నటించాడు.
హీరో విజయ్ నటించిన వేటైకారన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో విజయ్ ఆంటోనికి ఇంకా మంచి పేరు వచ్చింది. 2011లో 5 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా చేసే అవకాశం దొరికింది. మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు కానీ అతని మనసంతా యాక్టింగ్ మీదే ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్గా మంచి రెమ్యునరేషన్ అలాగే మంచి పేరు కూడా వచ్చింది. కానీ తను కలల కన్నది ఇది కాదు, హీరో అవ్వాలని. అది నెరవేరడం లేదే, మ్యూజిక్ డైరెక్టర్గానే స్థిరపడిపోతానా అని ఎప్పుడూ విజయ్ ఆంటోని భయపడిపోతుండేవాడు. వీలున్నప్పుడల్లా తనకు తెలిసిన డైరెక్టర్స్ని కలిసి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు ఆర్టిస్ట్గా కూడా చూడండి సార్ అని కొంతమందికి చెప్పాడు. అప్పుడు 2010లో డైరెక్టర్ మహి గారు ఒక ప్రాజెక్ట్ గురించి విజయ్ ఆంటోనికి చెప్పాడు. అదేంటంటే నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ గారికి 2008లో నాన్ అనే ఒక కథ గురించి చెప్పాను. అది అతనికి నచ్చి సిద్ధార్థ్ వేణుగోపాల్, రుక్మిణి విజయ్ కుమార్ని హీరోయిన్లుగా అనుకున్నాం. అంతా సిద్ధమయ్యాక నా ముందు సినిమా ఆనంద తాండవం విడుదలయ్యి ఫ్లాప్ అవడంతో ఆస్కార్ రవిచంద్రన్ గారు ఈ ప్రాజెక్టు వద్దనేశారు. దాంతో ఆ కథని మేమింతవరకు ముట్టుకోలేదు. ఒకసారి నువ్వు గనక ఆ కథ వింటే ఎలా ఉంటుందో చెప్పు అని చెప్పారు. ఆ కథ మొత్తం విన్న విజయ్ ఆంటోనికి బాగా నచ్చింది. ఆ కథలో తనే హీరోగా చేస్తానని కూడా చెప్పాడు. కానీ తను హీరో అంటే నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. అప్పుడు తను మ్యూజిక్ డైరెక్టర్గా సంపాదించినదంతా నాన్ సినిమాకి పెట్టాలనుకున్నాడు. తన భార్యనే నిర్మాతగా పెట్టి విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి నాన్ సినిమాని నిర్మించాడు. సిద్ధార్థ్ వేణుగోపాల్ని పిలిపించి సెకండ్ లీడ్ ఇప్పించాడు. రూపా మంజరి, అనుయ భగతల్ని హీరోయిన్లుగా సెలెక్ట్ చేశారు. దీనికి కూడా మ్యూజిక్ విజయ్ ఆంటోనే కంపోజ్ చేశాడు. 2012 ఆగస్టు 15న నాన్ సినిమా విడుదల చేశారు. నాన్ సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతగా హిట్ అయింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్గా మరో పార్ట్ తీయాలనుకున్నారు. అదే సలీం. సలీం సినిమాకి దర్శకుడు ఎన్వి నిర్మల్ కుమార్ గారు. నాన్ సినిమా హిట్ అవడంతో సలీం సినిమాకి పెట్టుబడి పెట్టడానికి స్టూడియో 9 ప్రొడక్షన్, శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ వారు ముందుకొచ్చారు. విజయ్ ఆంటోన్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. సలీం సినిమాని 2013 జూన్లో మొదలుపెట్టి 2014 జూన్ కల్లా పూర్తి చేసేశారు. జూలైలో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే వాళ్ళు అనుకున్నని థియేటర్స్ దొరకకపోవడంతో 2014 ఆగస్టు 29న సినిమాని రిలీజ్ చేశారు. తమిళనాడులో మొత్తం 300 స్క్రీన్ల పైన, అలాగే భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో మరో 100 స్క్రీన్ల పైన విడుదల చేశారు. సలీం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్ ఆనంద్ దర్శకత్వంలో ఇండియా పాకిస్తాన్ మూవీలో హీరోగా నటించాడు. దీనికి కూడా విజయ్ ఆంటోనీ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ తర్వాత డైరెక్టర్ శశి రియల్గా జరిగిన ఒక కథను పట్టుకొని చాలామంది హీరోస్కి చెప్పాడట. కానీ ఆ కథ హిట్ అవుతుందని ఎవరూ నమ్మలేదు. అప్పుడు విజయ్ ఆంటోనీని కలిసి ఆ కథ చెప్పాడు. శశి, విజయ్ ఆంటోనీ డిష్యూమ్ అనే ఒక సినిమాకి పనిచేశారు. అప్పటి నుంచి వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ చనువుతోనే శశి విజయ్ ఆంటోనీకి ఆ కథ చెప్పాడు. విజయ్ ఆంటోనీకి ఆ కథ పిచ్చగా నచ్చేసింది. తన భార్య ఫాతిమకి కూడా చెప్పాడు. ఆమెకు కూడా బాగా నచ్చింది. ఆ సినిమా పేరే పిచ్చై కారన్. తన తల్లి ఆరోగ్యం కోసం 6 నెలలు బిచ్చగాడిగా ఉన్న ఒక యువకుడి కథే ఈ సినిమా. అయితే పిచ్చై కారన్లో మాత్రం 40 రోజుల వరకే బిచ్చగాడుగా ఉంటాడు విజయ్ ఆంటోనీ. డైరెక్టర్ రెమ్యునరేషన్, హీరో రెమ్యునరేషన్ కాకుండా ఈ సినిమాని 50 లక్షలతో తీయాలని పక్కా ప్రణాళిక వేసుకున్నారు. అయితే అనుకున్న దానికంటే మరో 20 లక్షలు ఎక్కువైంది. 2014 అక్టోబర్లో పిచ్చై కారన్ షూటింగ్ స్టార్ట్ చేసి 2015 డిసెంబర్ కల్లా ఫినిష్ చేసేశారు. 2016 మార్చి 4న తమిళంలో విడుదల చేశారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తమిళంలో హిట్ అవడంతో తెలుగులో కూడా 2 నెలల వ్యవధిలోనే, అంటే మే నెల 13న బిచ్చగాడు పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఏ అంచనాలు లేకుండా విడుదలైన బిచ్చగాడు తెలుగులో 16 కోట్లు, తమిళంలో 26 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ లిస్టులో నిలిచింది. బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనీ సినీ కెరియర్ పూర్తిగా మారిపోయింది. విజయ్ ఆంటోనీ కెరీరు బిచ్చగాడికి ముందు, బిచ్చగాడు తర్వాతగా వ్యవహరిస్తారు. బిచ్చగాడికి మ్యూజిక్ డైరెక్టర్గా విజయ్ ఆంటోనీ వ్యవహరించాడు. ఈ సినిమాలో మ్యూజిక్ స్కోర్, అలాగే విజయ్ ఆంటోనీ నటన, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా సినిమాని బ్లాక్ బస్టర్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఈ సినిమాని కన్నడలో అమ్మ ఐ లవ్ యూ, మరాఠీలో బికారి, ఒరిస్సాలో బేబీ, హిందీలో రోడ్ సైడ్ రౌడీ పేర్లతో రీమేక్ చేశారు. ఆ తర్వాత విజయ్ ఆంటోనీకి అనేక అవకాశాలు వచ్చాయి. కానీ ఏ కథ పడితే ఆ కథ చేయకుండా కథాబలమున్న పాత్రలనే ఎంచుకున్నాడు. సైతాన్ తెలుగులో బేతాళుడు, యమన్ అలాగే తెలుగులో కూడా అదే పేరుతో వచ్చింది. అన్నాదొరై తెలుగులో ఇంద్రసేన, కాళి తెలుగులో కాశీ, తిమిరు పుడిచావన్ తెలుగులో రోషగాడు, కొలైగరన్ తెలుగులో కిల్లర్. అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న కొడియిల్ వరువన్ తెలుగులో విజయరాఘవన్ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాలన్నీ కూడా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కథాబలాన్ని నమ్ముకున్న సినిమాలే.
విజయ్ ఆంటోనీ ఇప్పటివరకు 10 సినిమాల్లోనే హీరోగా నటించాడు. కానీ అతనికి 100 సినిమాల్లో నటించినంత పేరు వచ్చింది. నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా, లిరికిస్ట్గానే కాకుండా అన్నాదొరై, తిమిరి పుడిచావన్, కొడియిల్ వరువన్, పిచ్చయ్యకారన్ 2 సినిమాలకి ఎడిటింగ్ కూడా తనే చేశాడు. 30 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. 38 పాటలు పాడాడు. 18 పాటలకి లిరిక్స్ అందించాడు. ఇంకా సినిమాకు కావలసిన అనేక విభాగాల్లో పనిచేశాడు అతను. అయితే విజయ్ ఆంటోనీ దురదృష్టం ఏమిటంటే ఆయన పెద్ద కూతురు మీరా ఆంటోనీ గారు ఇంటిలో ఉరేసుకొని మరణించారు. ఆమె మరణానికి కారణం ఏంటో ఎవరికీ తెలియలేదు. ఆమె ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉందన్న విషయం మాత్రమే బయటికి తెలిసింది. కేవలం మంచి ర్యాంక్ రాలేదనే విషయం మీదే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని మాత్రం కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఏదేమైనా అందరి హీరోల అభిమానాన్ని సంపాదించుకున్న ఒకే ఒక్క హీరో విజయ్ ఆంటోనీ గారు. తన ప్రాణానికి ప్రాణమైన తన పెద్ద కూతురు మరణం ఆయన తట్టుకోలేరు. ఆయనకి, ఆయన కుటుంబానికి భగవంతుడు శక్తినివ్వాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మన ఛానల్ తరపున కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.